కొత్త నిర్మాతలు తీసిన మూవీ రిలీజ్ కాలేదంటే అర్థం ఉంది. కానీ టి సుబ్బరామిరెడ్డి సమర్పణలో ఎంఎస్ రెడ్డి నిర్మించినటువంటి అందం అనే సినిమా 22 ఏళ్ళు అయినా కానీ విడుదల కాలేదు అంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంఎస్ రెడ్డి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, అలాగే శబ్దాలయ రికార్డింగ్ థియేటర్ అధినేత కూడా ఆయన. శ్రీనివాసరెడ్డి డైరెక్షన్లో నిర్మించినటువంటి అందం అనే సినిమా ద్వారా కృష్ణ కౌశిక్ హీరోగా పరిచయం అయ్యారు. జెమినీ యాంకర్ సుహానా హీరోయిన్గా ఫస్ట్ టైం నటించింది. గంటాడి కృష్ణ మ్యూజిక్ అందించినటువంటి ఆ సినిమాలో పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి. అయితే సినిమా ఆశించిన స్థాయిలో రాలేదు కాబట్టి రిలీజ్ చేసి ఇంకా నష్టాలను ఎందుకు కూడగట్టుకోవాలనే ఉద్దేశంతో నిర్మాతలు దానిని విడుదల చేయలేదని చెప్తారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు. అయితే ఇప్పుడు ఓటీటీ కాలం నడుస్తోంది కాబట్టి కనీసం ఎంఎస్ రెడ్డి గారి అబ్బాయి శ్యాంప్రసాద్ రెడ్డి ఓటీటీలో అయినా ఈ సినిమాని రిలీజ్ చేస్తారేమో చూడాలి.